ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనము ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేవి అందరికీ తెలిసిన విషయాలే. కానీ మనం ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి తెలియదట. నువ్వు ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటే శక్తి నీలో ఉంది అని ఆయనకు గుర్తు చేస్తే ఆయన ఆ శక్తిని ఉపయోగించుకోగలిగాడట. అలానే మనము మానవ మాత్రులం ఒక్కొక్కసారి అన్నీ తెలిసినా దాన్ని గమనంలోకి తెచ్చుకోలేకపోతుంటాం. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఆలోచనలు వేరే ఉండడం వల్ల కావచ్చు. అందుకని ఒక్కసారి మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకోవాలి అని గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని మనకు ప్రొటెక్షన్స్ ఉన్నా, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ఆలోచనలను సరి చేసుకుంటేనే మనం పీస్ఫుల్ లైఫ్ని డీల్ చేయగలుగుతాం. అందుకే ఈ కార్యక్రమంలో ఈరోజు మనము ఒక్క క్షణం బ్రేక్ ఆలోచనకు అనే విషయంతో మాట్లాడుకుందాం. ఇప్పుడు మామూలుగా జీవితంలో మనము ఒక వీణ తీసుకున్నాం అనుకోండి, ఆ వీణలో ఎన్నో తంతులు ఉంటాయి, తీగలు ఉంటాయి. ఆ తీగల్ని అన్నీ కలిపితే సప్త స్వరాలతో అద్భుతమైన వీణానాదం వినిపిస్తుంది. అలానే మనిషిలో కష్టం, సుఖం, దుఃఖం, బాధ ఏవైనా కానీ, లేకపోతే సమస్య ఏవైనా వచ్చినప్పుడు అన్నిటి మిళితమే లైఫ్ అనేది ముందు మనము పొద్దున లేయంగానే ఫస్ట్ ఉదయం లేయంగానే మనం ఆలోచించాల్సింది, ఈరోజు మనం మంచి ఆలోచనలతో మన ఈరోజు ప్రయాణం సాగాలి అని అనుకున్నప్పుడు, మనసు పీస్గా ఉన్నప్పుడు మన ఆలోచన కూల్గా ఉంటుంది. గడిబిడితో ఏ పనైనా చేసినప్పుడు చూడండి, వెంటనే చేతిలో నుంచి ఏదైనా వస్తువు జారిపోవడం కానీ, లేదు మనం జారడం కానీ, లేదు ఏదో ఒకటి అంటే అడ్డంకిగా ఉంటుంది. అక్కడ రోజు చేసే పనే కానీ సమస్యగా కనపడుతుంది. అలానే మన మనస్సు అలజడిగా ఉన్నప్పుడు మనకు లేని సమస్య కూడా ఉన్న సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రపంచంలో మనము ఎంతోమందితో, సమాజంలో ఎంతోమందితో నడుస్తుంటాం. అలానే కుటుంబంలో ఎన్నో రకాల, అంటే అందరూ ఒకే రకంగా ఉండరు. ఒకరు గట్టిగా మాట్లాడగలరు, ఒకరు సౌమ్యంగా ఉండగలరు, ఒకరు శాంతంతోనే సాల్వ్ చేసుకుంటారు. ఇట్లా రకరకాల ఆలోచనలతో, రకరకాల విధానాలతో ఉండే భిన్న మనస్తత్వాల్లో మనం మింగిలవుతుంటాం. అప్పుడు మన మనసు ఆలోచన సరళి ఎలా ఉండాలి? అన్నీ కలిస్తేనే ఒక మంచి ఒక కళ. ఇప్పుడు ఒక ఆకారాన్ని సృష్టించి వినాయకుడిని తయారు చేస్తారు. వినాయక చవితి వస్తుంది, అదే మనం తీసుకున్నాం. రంగులు వేస్తారు, అంటే రంగులు కావాలి, మట్టి కావాలి, ఆకృతి చేసే ఆర్టిస్ట్ కావాలి, దాన్ని తయారు చేయాలి. దానికి అన్ని ఓంపు సంపులు, అంగులు, అలంకరణ, పూలు, లేకపోతే మాలలు అన్నీ వేస్తారు, తయారు చేస్తారు. ఆ మట్టితోనే, ఒకే మట్టిలో అన్నీ తయారు చేసి దానికి రంగు అనేది పూసి దాన్ని తయారు చేసి అందంగా తయారు చేస్తారు. అది మనల్ని చూడంగానే మనకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని, ఇది తీసుకోవాలి, ఎంత కళగా ఉంది అంటాం. అలానే మనకు కూడా మనలో ఒక కళ ఉంది. ఏది? అందరితో కలిసి ఉండడం, లేదు మనం ఎప్పుడు ఏది అవసరమో అది ప్రదర్శించడం. కోపం వస్తుంది, కోపం ఎందుకు ఉపయోగిస్తాము? అది ఏదన్నా ఒక తప్పును సరిదిద్దడానికి, కానీ మనం కావాలనన్నా కోపం తెచ్చుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని కోపంలోనే ఉండిపోయి కోపంతోనే లైఫ్ డీల్ చేస్తే అది మనకు ఆకృతి లేకుండా ఉంటుంది. ఈ కళను మనం మనలో ఇమర్చుకుంటే అప్పుడు మనం కూడా ఏ కళాఖండం అయితే ఉందో మనం కూడా, మానవుడు ఆ కళాఖండంలాగా తయారవుతాడు. మలుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అలానే బంగారం ఉంది. బంగారాన్ని ఎన్నో దిద్దుతుంటాం, ఆకారాలు మారుస్తుంటాం, మనకు నచ్చిన ఆకృతిలో తయారు చేసుకుంటుంటాం.
కానీ దానికి కూడా ఒక తయారు చేసే ఆ బంగారు తయారు చేసే వ్యక్తి కావాలి. ఆ బంగారం ఉండాలి, అంటే అసలుది ఉండాలి. అంటే ఈ దేహం అనేది ఒక సాధనం. ఈ సాధనంతో ఇవన్నీ మనం ఇముడ్చుకుంటూ ఒక అంటే ఆనందకరమైన ఆకృతిని మనం రూపుదాల్చుకుంటామన్నమాట. మట్టి ముద్దలాగా ఉంటే దానికి ఏ రూపము ఉండదు. దాన్ని ఆకృతి చేసినప్పుడే దానికి ఒక కళ వస్తుంది, దానికి ఒక ఆకారం వస్తుంది. అలానే మనిషి కూడా మన ప్రతిదాని సహనం అంటుంటాం. ఆ సహనము అవధి దాటింది. ఇన్ని రోజులు నేను సహనంతో ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాదు, ఓర్చుకోలేను, ఇంకా తిరగబడతాను అంటుంటారు. ఎందుకు అంటే సహనం పోయిందా? అంటే ఒకటి ఉంది అంటే అది కొనసాగి కడవరకు ఉండాలి కదా. మనకుండే హ్యాబిట్, ఒక అలవాటు అనేది మధ్యలో వెళ్ళిపోయేది నిజంగా మనకు పర్మనెంట్ అలవాటు ఎట్లా అవుతుంది? మనం ఎలా అవుతాము? మంది పుట్టినప్పటి నుంచి మనం పెరుగుతున్న కొద్దీ మనం ఒక మంచి పని నేర్చుకున్నప్పుడు ఆ మంచి పని మనతో పాటే ఉంటుంది, మనతో పాటే పోతుంది. అది నిజమైన పర్మనెంట్ మనము అనేది. అది కాకుండా మధ్యలో ఏదో టెంపరీగా దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ అది మధ్యలో జారిపోతుంది. పోయినా నిలబెట్టుకోగలిగితే అది పర్మనెంట్ అవుతుంది. కానీ అలా కాకుండా సహనం అయిపోయింది నాకు అంటే నీకు లేదు అంటే కొంతసేపు ఇంత పరిధి వరకే నువ్వు దాన్ని భరిస్తానో నువ్వు నిర్ణయించుకున్నావు అనమాట. అందుకే ఆలోచనలని మనకు తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి దినచర్యలో అనేది ఫస్ట్ మన మనస్సును అలా ట్యూన్ చేసుకోగలిగితేనే ఆ మనస్సు మనకు కంట్రోల్లో ఉంటుంది, మనల్ని తృప్తిగా నడవనిస్తుంది. అందుకని దినచర్యలో ప్రతిరోజు కూడా మనము ఇవన్నిటినీ ఉద్దేశించి కోపం కానీ, సహనం కానీ, శక్తి కానీ, అంటే మనము తెలియని దాన్ని మనం శక్తివంతంగా పదే పదే అనుకుంటే, ఇంతకుముందు పెద్దవాళ్ళు అనేవాళ్ళు, దేవతలు నువ్వు అంటున్నావు దేవతలు తదాస్తు అంటారని. అదే మంచి పనిని మనం పదే పదే రిపీట్ చేసుకున్నాం అనుకోండి, నేను శక్తిగా ఉంటాను, ఈరోజు మంచిగా ఉంటాను, దేన్నైనా సహనంతో ఓర్పుతో మంచిగా సరిదిద్దుకుంటాను అంటే అది ఎవరికో పడిపోవడం కాదు, ఎవరికి తగ్గిపోవడము కాదు. మనకంటూ శక్తి ఉంది కాబట్టి భరించగలుగుతున్నాం. శక్తే లేకపోతే తిరగబడతాం. అంటే మనం ఓర్పుమంతులం, అంటే సౌమ్యంగా సహనంగా దాన్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. దాన్ని పెద్దది చేసుకొని పెద్దదైపోయాక దాన్ని పరిష్కరించుకోవాలన్నట్ల అసలు సమస్యే రాకుండా ఎదుర్కొందాము అనుకుంటున్నాం. అందుకని అలాంటి ప్రయాణం చేస్తున్నాం. అది చేతగానితనం కాదు కదా, ఎప్పటికీ కాదు. అంటే సమస్యను తెచ్చుకునే కన్నా సమస్య రాకుండా చూసుకుంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అది కూడా ఒక సామెత ఉంది మనకు. ఎందుకు అంటే ఆ కొటేషను ముందే జాగ్రత్త పడు. అనారోగ్యం ఇప్పుడు వస్తుంది, సీజన్ బాగలేదు అంటే వేడి నీళ్ళు కాచుకొని తాగాలి అని ప్రయత్నం చేస్తాం. లేదు ఇలా ఉండాలి, ఈ టైంలో ఇవి ఎక్కువ తినకూడదు అంటాం. ప్రకృతిలో కూడా మనకు ఎన్నో నేర్పుతోంది. ఈ సీజన్లో పండే పండ్లు ఈ సీజన్లో వస్తాయి అంటే అప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. అదే అన్సీజన్లో వచ్చిన పండ్లకు అంత పవర్ ఉండదు. ఏంటంటే దాన్ని వేరే మందులతోనో దేంతోనో పండిస్తుంటారు. అందుకని కాదు, సీజనల్ మనకు చెప్పేసింది, ఈ సీజన్లో ఇవి వస్తాయి, ఈ సీజన్లో ఇలా ఉండాలి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢ మాసం వచ్చేది, వేపాకు ఎక్కువగా వాడుతుంటాం. వేపాకు ఎందుకు వాడతాము? మనకు తెలియకుండానే అది ఒక కష్టం కింద ఉన్నా కూడా దానివల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకు? యాంటీబయాటిక్. అది ఎక్కువగా అది వాడితే కొత్త నీరు రావడం, వానలు పడడం అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వేపాకు వాడడం వల్ల ఆ ఆకు మలినాల్ని ప్యూరిఫై చేస్తుంటుంది. మనం ఏదో టాబ్లెట్లు వేసి దాన్ని ప్యూరిఫై కన్నా ప్రకృతి వల్లనే, ప్రకృతిలో దొరికే వాటి వల్లనే అవి జరుగుతున్నాయి. అలానే ప్రకృతిలోనే మనకు కొన్ని సహజ సిద్ధమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని మన కంట్రోల్లో పెట్టుకొని మనం పీస్ ఆఫ్ లైఫ్ గడపగలిగితే ఎప్పటికీ రోజు దినం ఆనందంగానే ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. ఉంటాయి అని నేను చెప్పను, ఉండవు కూడా, సహజం. అది ఇదెంత సహజమో, సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత సహజమో సూర్యుడు అస్తమిస్తాడు అనేది కూడా అంతే సహజం కదా. సూర్యుడు ఎప్పుడు రాత్రి కూడా ఉండిపో అంటే ఉంటాడా? ఉండడు కదా. చంద్రుడు రావద్దు అంటే రాకుండా ఉంటాడా? అది అంతే. అలానే ప్రకృతి సిద్ధమైనటువంటివి మనకు ఉన్నాయి. ఇది దేవుడు మనకు తెలియకుండానే ప్రకృతి మనకి ఇచ్చిన వరం అన్నమాట. దీన్ని మనము సరిగ్గా పెట్టుకుంటే దానంత అందమైన లైఫ్ ఉండదు. కానీ మనం ఉండలేము అని తెలుసు,
కానీ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. కాబట్టి ప్రయత్నం చేస్తూ దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అవధి దాటిన కోపం కానీ అవధి దాటిన ఏది కూడా మంచిది కాదు. కాబట్టి ఆలోచన అనేది ఎప్పుడు మన కంట్రోల్లో ఉంటే ఎప్పుడు ఇది కరెక్టా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, అంటే భిన్నత్వంలో ఏకత్వం అని కూడా మనకుంది. అది ఏంటంటే ఎన్నో రకాల మనుషుల మధ్య మనము ఎన్నో రకమైన ఆలోచనల మధ్య నడుస్తున్నాం. కానీ మనకంటూ ఒక హద్దు, మనకంటూ ఒకటి ఉన్నప్పుడు ఏది మనని తాకదు. ఇప్పుడు సముద్రుడు ఉన్నాడు, సముద్రుడికి చెల్లెలు కట్టుంది, దాన్ని దాటి ఊళ్ళోకి రాదు. అంటే అలానే మన కస్టమ్స్ కూడా మనకు హద్దు లాంటిది. ఆ హద్దును మన హద్దులో మనం ఉన్నప్పుడు ఏవి మనని తాకడానికి జనరల్గా పరిమితి దాటి రాలేవు. కానీ అవధి దాటి వచ్చినప్పుడు దానికి తగ్గ చట్టాలు ఉన్నాయి, ప్రివెన్షన్ అంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేనికవి వచ్చాయి. కొన్ని ప్రకృతి పెట్టింది, కొన్ని మనం పెట్టుకున్నాం. ఎందుకంటే కొన్ని ఆలోచన పొరపాట్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఖండించాలి అనే దానికోసం మనం కూడా మన కాన్స్టిట్యూషన్ని మనం పెట్టుకొని దాంట్లో పనిష్మెంట్స్కి ఏంటి ఐపీసీ పెట్టుకొని ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నాం. మన మ్యాన్ మేడ్ అనమాట. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి. అసలు ప్రకృతి సిద్ధంగా మనం ఉంటే అసలు వీటికి తావు కూడా ఉండదు జనరల్గా. అవునంటారా కాదంటారా? అందుకని ప్రతి ఒక్కరం కూడా ఆలోచన అనేది మనం ఫ్రెష్గా ఉండగలిగితే, ఫ్రెష్ ఆలోచనతో స్టార్ట్ అయితే మళ్ళా ఎండింగ్ ఫ్రెష్గా ముగిస్తుంది. మళ్ళా ఉదయం వినూత్నమైన ఉత్సాహంతో, వినూత్నమైన ఆలోచనలతో, వినూత్నమైన వర్క్తో మనం మళ్ళీ ప్రారంభాన్ని మొదలుపెట్టచ్చు. ఏమంటారు? ఇది నా భావన. ఎందుకంటే ఇలా ఉంటుంటే మనం ఎవరికి వాళ్ళం అలా ఆలోచించుకుంటుంటే ప్రతి ఒక్కరం పీస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం, మన ఇంటి వాతావరణం ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశం కలుగుతుంటుంది. అందరం ఒక్కొక్కరి వ్యక్తిత్వాలు అంటే ఒక ఏరియాకు పోవాలి అంటే మార్గాలు వేరై ఉండొచ్చు, కానీ గమ్యం ఒకటే కదా. అందరం కోరుకునేది అదే కదా, హ్యాపీనెస్, పీస్నెస్, అంతే కదా. దాని ప్రయాణానికి ఎవరం ఏది ఎంచుకున్నా పర్వాలేదు, కానీ ప్రశాంతతని ఒక మంచి ఆలోచన ఎంచుకోవడం అనేది కరెక్ట్, అది గమ్యం. కాబట్టి దాన్ని నేను